తెలుగు రాష్ట్రాల్లోని ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఎన్టీఆర్ ఇండ్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, ఖాళీ స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులందరికీ నమస్కారం. ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇండ్ల స్థలాల కోసం ప్రజల ఎదురు చూపులు. ఇటు తెలంగాణలో ఇటు ఏపీలో మరి ఇండ్ల స్థలాల కోసం అయితే పేద బడుగు బలైన వర్గాల వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు, ఏపీలో ఎన్టీఆర్ ఇండ్లని మంజూరు చేస్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఈ విధంగా మరి కొంతమందికి ఇండ్ల స్థలాలు ఉన్నాయి, కొంతమందికి ఇండ్ల స్థలాలు లేవు. మరి ఇండ్ల స్థలాలు లేని వారైతే మరి ఇండ్ల కోసం, ఇండ్ల స్థలాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయం గురించి ఇక్కడ చూద్దాం. పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన పోరాటానికి ప్రజలు వెలువలా తరలివచ్చారు. సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వ్యక్తిగత అర్జీలు సమర్పించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు దరఖాస్తులు తీసుకొని పేదవాళ్ళందరూ కూడా వచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమ్యూనిస్టు పాలనలో ఉన్నప్పుడు అనేక మందికి ఇంటి పట్టాలు ఇచ్చామని, ఇల్లు నిర్మించామని గుర్తు చేశారు. కొండలపై నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి మెట్లు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. మరి గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు పేదలు వలస వస్తున్నారని, వారికి నివాసయోగ్యమైన ఇల్లు నిర్మించి ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో 90% దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని, మరి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో సెంటు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లేఅవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఇల్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇసుక, ఇటుక, ఇనుము, కంకర ధరలు పెరిగిన కారణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మరి ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. మరి దాదాపు ప్రభుత్వం 32 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నామని ప్రచారం చేసుకుందని, కానీ ఆచరణలో కనిపించలేదన్నారు. నాటి టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇల్లు ఇస్తున్నామని డిపాజిట్లు కట్టించుకొని ఇల్లు ఇవ్వలేదు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేరళ తరహాలో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నాడిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు తగిన విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ విజయవాడ సహాయ కార్యదర్శి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో పేదవారందరికీ ఇండ్లు కట్టించడం, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి అప్పుడే మరి పేదవారి సొంత ఇంటి కలను ప్రభుత్వాలు నెరవేరుస్తాయని చెప్పి ఆశిద్దాం. త్వరలోనే ప్రభుత్వాల దిశగా చర్యలు తీసుకుంటాయని కోరుకుంటూ మరి ఇండ్ల సంఖ్యను కూడా పెంచాలి, ఇంటికి కేటాయించిన డబ్బులను కూడా పెంచాలి. అప్పుడే లబ్ధిదారులు అప్పులపాలు కాకుండా సొంత ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉంది. వెంటనే గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు వచ్చాయని కూడా కేటాయించాలి. ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని కూడా మరి అర్హులందరినీ గుర్తించి అన్ని స్థలాలు కేటాయించాలని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా ఇండ్లు కట్టించాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని అడిగి ఉండండి. థ్యాంక్ యూ.